కొలసలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి ఉత్తరం 4వ అధ్యాయం 2 నుంచి 4 వరకు ఈరోజు చదవబడినటువంటి లేఖన భాగం త్వరగా మీరందరూ అందుకోవాలని కోరుకుంటున్నాను. నేను విమన్నా కొలసి పత్రిక 4వ అధ్యాయం. ప్రార్థన యందు నిలకడగా ఉండి ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మము వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైనటువంటి సమయమును దేవుడు దయచేయవలనని మా కొరకు మీరు ప్రార్థించండి. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనిషినికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను మీరు ఉండనియండి. ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు దీనిలోకి 2 పాయింట్లు ఆలోచిద్దాం. మొదటిది ఏంటంటే క్రీస్తు మర్మమును ప్రకటించడానికి అపోస్తలుడైన పౌలు బంధకాల్లో ఉన్నాడు అని. నేను చాలా కష్టాలు పడ్డాను, నేను చాలా శ్రమలు పడ్డాను, జైల్లో ఉన్నాను నేను. ఎందుకంటే కేవలం సువార్త ప్రకటించడానికి, కేవలం సువార్త ప్రకటించడానికే అపోస్తలుడైన పౌలు గారు జైల్లో ఉన్నారు. చాలాసార్లు జైలుకి వెళ్ళాడు, చాలాసార్లు కొరడా దెబ్బలు తిన్నారు, చాలాసార్లు సముద్రం మీద ఆకలి దెబ్బలతో సముద్రం పగిలిపోయి ఉన్నారు, చాలాసార్లు బంధువులతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, చాలా సమయాల్లో ఆయన కొరడా దెబ్బలతో ఆయన ఇబ్బందులు పాలయ్యారు. ఎందుకు అంటే కేవలం క్రీస్తును గురించినటువంటి సువార్త మర్మమును ప్రకటించడం వరకే. యాక్చువల్గా ఏంటంటే ఆయన అంతకుముందు ఒకసారి ఒక మాట చెప్పారు. మనం ఏం చెప్పారో తెలుసా? నేను ఈ సువార్తను ప్రకటించడం కొరకు సమస్తమును పెంటగా ఎంచుకున్నాను అన్నాడు. ఆయన ఒక గొప్ప అధికారి. పౌలు గారు చాలా ఆస్తిపరుడు. ఈ ఆస్తినంతటిని ఆయన ఏం చేశాడంటే పెంటగా ఎంచుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఏం చేశారంటే ఒక 2 సంవత్సరాలు ఒక అద్దెలు తీసుకొని అక్కడ డేరాలు కుట్టి వచ్చిన డబ్బులతో వచ్చిపోయే సువార్థులందరికీ కావాల్సినవన్నీ తయారు చేసి ఇస్తుంది. దీని గురించి ఆలోచిస్తున్నాను. సువార్తను ప్రకటించడం కోసం ఆయన అన్ని శ్రమలు పడ్డాడు, అన్ని కష్టాలు పడ్డాడు ఆయన. వాటిలో మన దగ్గరకు వచ్చి ఆలోచిస్తే మనం వాటిలోంచి 1% కాదు కదా, 0.5% కూడా మనకు కష్టం లేదు అసలు. దాంట్లో 0.5 కష్టం కూడా లేదు మనకి. ఎప్పుడైనా మీరు కోటా దెబ్బలు తిన్నారా? ప్రేరుకు పోయినప్పుడు సరే, పోనీ ఎవరైనా మీకు ఒక 50 రూపాయలు పెనాల్టీ వేశారా? ప్రాంతానికి ఎందుకు పోతున్నామని. పోనీ ఎవరైనా మిమ్మల్ని బెత్తం తీసుకొని కొట్టారా? ప్రాంతానికి ఎందుకు పోతున్నావు? దేవుడితో ఎదుర్కొంటున్నావు. కానీ ఆయన కేవలం సువార్త ప్రకటించడానికి, కేవలం యేసుక్రీస్తును ప్రకటించడానికి ఆయన ఎన్ని శ్రమలు పడ్డారు. వీటన్నిటికంటే ముందు ఇంకొకటి కూడా ఉంది. ఈ సువార్త ప్రకటించడానికి ముందు, దమస్కు వెళ్ళడానికి ముందు ఆయన చాలా గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. ఏంటో గొప్ప వ్యక్తిత్వం అంటే ఆయన అధికారుల దగ్గరకు, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఒక చిట్టి రాయించుకొని వచ్చి వీళ్ళందరూ మన దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తున్నారు, ఏదో క్రీస్తు బోధలని ఒకటి తీసుకొచ్చారు కొత్తగా, మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తున్నారు వీళ్ళు, కాబట్టి వీళ్ళందరి సంగతి ఆలోచిద్దామని చెప్పి ఆయన ఉత్తరాలు కూడా రాయించుకొని వెళ్ళి వాళ్ళందరినీ హింసిస్తుండేవాడు, వీలైతే చంపేస్తుండేవాడు. అది తనకు చాలా సంతోషం కలిగించే విషయంలాగా ఆయన దానికి సంతోషం కలిగించే విషయంగా చేస్తున్నాడు. కానీ
ఎప్పుడైతే ఆయన దమస్కు వెళ్తున్నారో, ఆ దమస్కు వెళ్తున్నటువంటి మార్గ మధ్యంలో మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఆయనను పట్టుకొని సౌలా సౌలను నన్ను ఎలా హింసిస్తున్నావయ్యా అని ఆయనను క్వశ్చన్ వేసేంత వరకు కూడా ఆయన వీళ్ళందరిది తప్పు, వీళ్ళు చేసిన బోధనన్నీ తప్పు, వీళ్ళు నా దేవునికి వ్యతిరేకంగా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ ప్రవర్తిస్తున్నారని ఆయన బాగా ఆలోచిస్తూ ఉండేవారు. ఎప్పుడైతే యేసుప్రభు చేత పట్టుబడ్డారో, ఎప్పుడైతే యేసుప్రభు ఆయన్ని పట్టుకున్నారో, అప్పుడు ఆయన ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకున్న తర్వాత ఇప్పటి వరకు తను చేస్తూ వచ్చిన పనులన్నీ తప్పని అర్థమైపోయింది. ఆయన కాలం మారిపోయింది, యుగం మారిపోయింది, ఇప్పుడు అసలు నిజం ఇది, ధర్మశాస్త్రం కాదు అని అర్థమైంది. ఆయన అర్థమైన తర్వాత ఇప్పుడు ఈ క్రీస్తు మర్మాన్ని ప్రకటించడానికి ఆయన పడుతున్నటువంటి శ్రమలు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలతో, మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయటకు నేను నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెడుగుగా ఉండండి మీరందరని అపోస్తలుడైన పౌలు ప్రార్థన కోరుతున్నారు. ఆయన అందరినీ ధైర్యంగా నేను అక్కడికి వెళ్ళి మాట్లాడాలి, నేను ఏదైతే కనుగొన్నానో, నేను దేన్నైతే తెలుసుకున్నానో దాని గురించి నేను ధైర్యంగా మాట్లాడడానికి, అందరి ముందు దానిని ఒప్పించి మెప్పించడానికి నేను చేసినటువంటి కార్యంలో నేను ముందుకు పోవాలని నా కోసం మీరు ప్రేర్ చేయడానికి. అంధకారంలో ఉండడానికి కూడా ఇష్టపడ్డాడంటే దానిలో ఏమున్నది? ఎందుకోసం ఆయన తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి రెడీ అయిపోయారు? ఎందుకు ఆయన అన్ని శ్రమలు పడడానికి ఇష్టపడ్డారు? ఇలాగ తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి అపోస్తలుడైన పౌలు గారు కేవలం ఆయన అసలు విషయం ఏంటో తెలుసుకునే తర్వాత ఆయన 14 పత్రికలు రాస్తే ఆ 14 పత్రికల్లో రాసినటువంటి సారాంశం 2 విషయాలే రాశాడు. రెండింటిని గురించే రాశాడు. మొదటిది ధర్మశాస్త్రాన్ని గురించి రాశాడు, రెండవది క్రీస్తు సంఘముల గురించి రాశాడు. ధర్మశాస్త్రాల గురించి రాసినప్పుడు ఆయన అంతకుముందు వాళ్ళందరినీ హింసించి చంపడానికి, కష్టాలు పెట్టడానికి కారణం ఏంటంటే వీళ్ళు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నారు అని. కానీ అదే ఆయనకి తెలిసిన తర్వాత ఆయన ఏం రాశాడో తెలుసా? ధర్మశాస్త్రం, క్రీస్తు ధర్మశాస్త్రంలో సమాప్తి అయి ఉన్నాడని రాశాడు. ధర్మశాస్త్రం వలన ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడడు అని రాశాడు. ధర్మశాస్త్రంలో దాన్ని ఆచరించడం వలన ఏ పాపి రక్షింపబడడు అని రాశాడు. ధర్మశాస్త్రము గతించిపోయినది, ఇప్పుడు నూతన నిబంధన అమల్లో వచ్చిందని రాశాడు ఆయన. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రం వలన ఎవ్వడు నీతిమంతుడుగా ఎంచబడడు అని రాశాడు. ఎందుకంటే ఆయనకి ఇవన్నీ తెలియదు. మొదట తెలియకపోవడం వల్ల ఈయన కొత్త బోధ ఒకటి తీసుకొచ్చారు, కొత్తది తీసుకొచ్చేసారని చెప్పేసి అందరినీ హింసించడం, చంపడం, అదే తనకు ప్రాణాధారమైనట్టు ఉన్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే ఈ సత్యం తెలిసిందో, ధర్మశాస్త్రం మనల్ని క్రీస్తునంతకు నడిపించడానికి ఒక బాలశిక్షలాగా ఉన్నది అని ఎప్పుడైతే ఆయనకు అర్థమైందో, అప్పుడు ఆయన తన బోధ కోసం, తన క్రీస్తు మర్మాన్ని ప్రకటించడం కోసం నాకేమైపోయినా పర్లేదంట. ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న విషయం, యాకోబు గారు రాసినటువంటి ఒక వాక్య భాగాన్ని నేను మీ మధ్యలో జ్ఞాపకం చేస్తాను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, మీలో ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను అని రాశాడు. అంటే బాధ వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేయండి, దేవుడితో మాట్లాడండి అని చెప్పాడు ఆయన. ఒకవేళ నీకు సంతోషం, ఆనందం కలిగితే నువ్వు పాటలు పాడు, కీర్తనలు పాడు అని చెప్పాడు. ఓకేనా?
డన్. ఇప్పుడు పౌలు శీల వీళ్ళిద్దరిని అక్కడ ఉన్నటువంటి అధికారులు యాజకులు ఏం చేశారంటే బెత్తాలతో కొట్టారు. వాళ్ళని ఒళ్ళు పగిలిపోయింది. అవి ఆ తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో కూడా ఎలా వేశారో తెలుసా? లోపల ఉన్నాడు కాబట్టి బయట తాళం వేయడం కాదు, అది జైలు వేయడం అంటే కాళ్ళకు చేతులకు పెద్ద పెద్ద బోండాలు వేసి వాటిని ఏమంటారు, ఆ ఇనుప గొలుసులతో కట్టేసి. ఇప్పుడు లోపల వాళ్ళు ఏం చేస్తున్నారు? జైల్లో పాటలు పాడుతున్నారు. బైబిల్ గ్రంథంలో యాకోబు గారు ఏమి రాశారు? పాటలు ఎప్పుడు పాడాలని రాశారు? సంతోషం కలిగినప్పుడు పాటలు పాడాలని రాశారు. అంతేనా? ఇజ్రాయెల్ సార్ సంతోషం కలిగితే పాటలు పాడమన్నారు. ఇప్పుడు వాళ్ళు లోపల పాటలు పాడుతున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో? చేతులకి కాళ్ళకు సంకెళ్ళు బోండాలు వేసి కట్టి వాళ్ళని బెత్తాలతో కొట్టి ఒళ్ళు పగిలిపోయిన దాకా రక్తం గారిన దాకా కొట్టి లోపల వేస్తే లోపల పాటలు పాడుతున్నారట. ఏ సంతోషం కలిగింది వాళ్ళకు? ఇది చెప్పండి, ఈ పాయింట్ మనం ఆలోచిద్దాం. పట్టండి, ఏంటి ఆ సంతోషం కలిగింది? కొట్టడం, దెబ్బలు తినడం సంతోషమా? కాళ్ళకు చేతులకు బాండాలు వేసి లోపల ఉండడం సంతోషమా? ఏ సంతోషం కలిగింది వాళ్ళకు? ఎందుకు పాటలు పాడారు లోపల? ఎందుకంటే అంతకుముందే ఆయన కూడా ఒక మాట రాశాడు. ఏంటంటే క్రీస్తు సంఘము కొరకు పడిన పాటలలో కొదువైనవి ఏమైనా ఉంటే, మిగిలిపోయినవి ఏమైనా ఉంటే అవి నా శరీరంలో నేను వాటిని అనుభవిస్తున్నాను అని రాశాడు. అందుకు సంతోషమైంది. క్రీస్తు కొరకు నేను శ్రమ పడడం, కష్టపడడం, క్రీస్తు కొరకు నేను పాటలు పాడడం, హింసలు పడడం, ఇది నాకు చాలా సంతోషం, ఆనందం అనుకుంది. అందుకోసం లోపలికి వెళ్ళి పాటలు పాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళి పాటలు పాడుతుంటే ఏం జరిగిందో తెలుసా? లోపల వాళ్ళు పాటలు పాడుతుంటే ఏం జరిగిందంటే జైలు గోడలు బద్దలు అయిపోయాయి. పాటలు పాడుతారు. జైలు గోడలు ఎందుకు బద్దలయ్యాయో తెలుసా? కింద జైలు కింద భూకంపం వచ్చింది. జైలు కింద భూకంపం వచ్చి జైలు గోడలు బద్దలైపోయాయట. తలుపులు బాగా తెలుసుకున్నాయట. మన అందరు చదువుకున్న పిల్లలే. అక్కడ మన ఆ ఇద్దరు చివరిన ఉన్నటువంటి ఆ ఇద్దరు పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లలు, మిగతా పిల్లలు, వీళ్ళందరూ చదువుకున్న పిల్లలే. మహేశ్వరి భూకంపం ఎప్పుడు వచ్చింది, ఎక్కడెక్కడ వచ్చిందో తెలుసని? భూకంపం అంటే ఎక్కడొస్తుంది అసలు? భూమిలో ఉన్నటువంటి పొరలు కదలడం వల్ల భూకంపం వస్తుంది. వస్తే ఊళ్ళు కూడా పడిపోయేంత వస్తుంది భూకంపం అంటే. కేవలం ఒక్క పరిధిలో ఇక్కడ ఒక్క జర్ర గీసినట్టు రాదు. కానీ దేవుని శక్తి ఏంటో తెలుసా? వాళ్ళిద్దరిని దేవుడు గెలిపించడం కోసం కేవలం జైలు కింద వచ్చిందంట భూకంపం. చుట్టూ ఉన్న వాళ్ళు అందరికీ ఎవరికి రాలేదు భూకంపం. అసలు కేవలం జైలు కిందే వచ్చిందట. అసలు అలా ఉండదు అసలు భూకంపం అంటే. భూకంపం అంటేనే భూమి కింద ఉన్నటువంటి పొరలని కదిలితే ఊళ్ళు భూకంపంతో వస్తాయి. మనం ఒకసారి నేను కూడా మునగాల్లోనే ఉన్నప్పుడు ఎక్కడో పెద్ద భూకంపం వస్తే మన ఊర్లో ఉన్నటువంటి గిన్నెలు పడుతుంటే ఉరికొచ్చినాం అందరం, రోడ్డు మీదకి వచ్చి. ఎక్కడో భూకంపం వస్తే ఇక్కడ భూమి కదిలింది. కానీ పౌలుశీల లోపల ఆ శ్రమలో పాటలు పాడుతుంటే జైలు కింద భూమి కదిలింది. జైలు గోడలు బద్దలయ్యే విధంగా, జైలు గోడలు కూలిపోయే విధంగా వచ్చింది. అందుకే ఆయన ఇప్పుడు నా కోసం నీతి కిరీటం ఉంది కాదు. భూమి మీద ఉండి ఒక వ్యక్తి భూమి మీద జీవిస్తూ పరలోకం వచ్చింది నాకు, పరలోకంలో నాకు జీవ కిరీటం వచ్చింది, నీతి కిరీటం వచ్చిందని ఒక గొప్ప ధైర్యంతో ఒక మనిషికి చెప్పగలిగాడంటే ఆయన జీవించిన జీవన విధానం మీద, ఆయన అనుభవించినటువంటి ఆ శ్రమల మీద, ఆ కష్టాల మీద ఆయనకు ఒక గొప్ప గురి ఉంది. అదే చెప్పాడు. ఏం చెప్పాడంటే మంచి పోరాటం పోరాడండి నేను అన్నాడు. నా పరుగు కడముట్టించాడు, అయిపోయింది, నా పరుగు కూడా అయిపోయింది అన్నాడు. విశ్వాసమును ఇది మెయిన్ చేశాడు. మెయిన్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని చెప్పాడు.
అందువల్ల ఏం జరిగిందంటే ఇప్పుడు నా కోసం నీతి కిరీటం ఉంది పరలోకంలో అన్నాడు. ఇది కేవలం నాకు ఒక్కడికే లేదు అన్నాడు. మరి చదివించారు, ఇది నా ఒక్కడికే కాదు, ఇలాగ జీవించిన ప్రతి ఒక్కరికి ఉండాలి. నేను అందుకే రాగలండి అందరికీ. మీకేం పని లేదా సంఘంలో? మీరు దేవుని మహిమపరిచే విషయంలో కానీ, దేవునిని గణపరిచే విషయంలో కానీ, దేవుని కోసం కార్యాలు చేసే విషయంలో కానీ మీకేం పని లేదా? ఏం పని లేదా? పరలోకం ఎలా? ఏమీ చేయకుండానే పరలోకం ఎలా? మా సాధువు సార్ ఏం చదవకుండా ఇంట్లో పడుకొని పరీక్ష రాయడానికి పోయి కూడా పరీక్ష పేపర్ మీద ఏమి రాయకుండానే నేను ఫస్ట్ క్లాస్ రావాలంటే వస్తాడు. ఎలా ఎలా పరలోకం ఎలా? పరలోకాన్ని సంపాదించుకోవడం ఎలా? మనం దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మీ అందరూ పరలోకం రావాలనుకో. అదంత ఆశమాషిగా సాధిస్తే వచ్చేది ఎంత మాత్రం కాదది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ మనల్ని మనం ఆత్మవంచన చేసుకోవడానికి ఏం చేసుకుంటామంటే మనం ఆత్మవంచన, మనల్ని మనం మోసం చేసుకోవడమే. ఏంటో తెలుసా అది? దేవుడు కరుణామయుడు, ఆయన దయామయుడు, మమ్మల్ని ఆయన ఎందుకు నరకలేస్తాడు, మమ్మల్ని పరలోకమే తీసుకుపోతాడు ఆయన అని అనుకోవాలి. ఇప్పుడు అది నిజమేనా అని మనం క్వశ్చన్ చేసుకుంటే అది నిజం కాదు, అబద్ధమే. ఎప్పుడు తీసుకుపోతాడు ఆయన? ఆయన పనులలో మనం ముందున్నప్పుడు, మన విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు, మన విశ్వాసము క్రియల రూపేణా కనబడినప్పుడు. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి రెండో విషయం ఏంటంటే క్రీస్తు సంఘము అని. సంఘము అని చెప్పాడు ఆయన. అప్పట్లో ఉన్నటువంటి ఆ సంఘాన్ని గురించి ఆయన చెప్పినప్పుడు ఆ సంఘానికి క్రీస్తు శిరస్సు అని చెప్పాడు, సంఘము ఆయన శరీరం అని చెప్పాడు, సంఘానికి మూలరాయి ఆయనే అని చెప్పాడు, సంఘానికి పునాది ఆయనే అని చెప్పాడు, సంఘము ఆయన యొక్క శరీరం అని మనం అందరము దాంట్లో అవయవాలని చెప్పాడు. ఈ రెండు విషయాల గురించి చెప్పాడు ఆయన. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నా దాంట్లోంచి నా మార్గంలో నేను తప్పిపోలేదన్నాడు. మరి ఇప్పుడు మన సంగతి ఒక్కసారి మనల్ని మనం ఆలోచిస్తూ ఉండాలి. నేను ప్రతిసారి అదే చెప్తుంటాను. నేను 7 గంటలకు ప్రార్థన అంటే మీరు 8ంటికి వస్తాను. నేను 8ంటికి ప్రార్థన అంటే మీరు 9ంటికి వస్తాను. కొన్ని పిల్లలందరూ 9 గంటలకు వస్తున్నారు కదా అని నేను 9 గంటల కానీ పెట్టుకుంటే మీరు 10 గంటలకు వస్తారు. ఏమిటి క్రమశిక్షణ అని అడుగుతున్నాను. దేవుని కొరకు కష్టపడే విషయంలో ఏమిటి మీ అలసత్వం అని? 1 గంట ఇంటికాడ ఉండటం వల్ల ఎవడైనా వచ్చి మీకు ఒక 100 రూపాయలు ఇస్తాడా? గ్రేట్ సార్. నేను చాలా మాట రాసాను చేస్తాను. ఎవడైనా వచ్చి 1 గంట లేటుగా రావడం వల్ల మీకు ఎవడైనా ఒక 100 రూపాయలు ఇస్తారా? కానీ 1 గంట లేటుగా రావడం వల్ల నువ్వేం కోల్పోతావో తెలుసా నీకు? అసలు నీకు తెలుసా అసలు నువ్వేం కోల్పోతున్నావో 1 గంట లేటుగా రావడం వల్ల? మేమంతా ఉరుకుల పరుగుల మీద ఎందుకు అలా ఉరుకుల పరుగుల మీద వస్తుంటామో తెలుసా మీకు? అసలు ఎక్కడ 2-3 నా నామన కూడి ఉంటే మీ మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసినటువంటి ఆయన వచ్చి మన మధ్యలో ఉంటాడు కనుక ఆయనతో కలిసి గడపడానికి వచ్చేస్తాను. ఉరుకుల పరుగుల మీద వచ్చేస్తాను. ఆయన మన మధ్యలో ఉంటారు కనుక ఆయనతో కలిసి గడపడానికి వస్తాను. నేను మంచిగా అప్పటికప్పుడు ఇస్త్రీ చేసినటువంటి ప్యాంట్ షర్ట్ తీసి వేసుకొని వస్తాను. గంజి పెట్టి ఇస్త్రీ చేయించుకొని తీసి వేసుకొని వచ్చేస్తాను. ఎందుకు? నేను నా దేవునితోనూ నా ప్రభువుతోనూ గడపడానికి. 1 గంట లేటుగా వస్తే 1 గంట లేటుగా వచ్చారనుకోండి నేనే, అప్పుడు నా ప్రభువు ఇక్కడ ఉంటే నేను ఇంటికాడ ఏం చేయాలి? నేను అసలే మనకున్నటువంటి మన జీవిత చరిత్రలో ఆయనతో గడపడానికి మనం పెట్టుకున్నటువంటి టైం కేవలం వారానికి ఒకసారి, అది కూడా 2 గంటలే. వారం మొత్తంలో ఆయనతో గడపడానికి మనం పెట్టుకున్న టైమే 2 గంటలు. అసలు ఈ 2 గంటల్లో గంట ఇంట్లోనే ఉంటాయి. ఇంకా గంటేనా నువ్వు మనం ఆయనతో కలిసి గడిపేది? ఆయనేమో వచ్చి ఇక్కడ. నేను మొన్న శ్రీన్ సార్ వాళ్ళతో కావాలి, ఇది రికార్డ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. నేను మొన్న శ్రీన్ సార్ వాళ్ళతో పెద్ద పంచాయతీ నా ఏంటంటే వాళ్ళు 2వ గురువారం రాత్రి సంఘ సమావేశ కూడిక వాళ్ళది. 2వ గురువారం అంటే అది ఏ రోజు జరగాలి? దాని పేరే 2వ గురువారం. ఎప్పుడు జరగాలి? అది 2వ గురువారమే జరగాలి. ఆ సంఘంలో ఒక పెళ్ళి వచ్చిందని వాళ్ళందరూ పెళ్లి బట్టలకు పోతే సాయంత్రం వచ్చరికి లేట్ అయిందని బుధవారం పెట్టారు ప్రార్థన. ఇది తప్ప ఒప్ప?
తప్ప గొప్ప బైబిల్ ఏం చెప్తున్నారంటే అమ్మగారు కూడా బట్టల కోసం పోవాలి, వాళ్ళు వచ్చినాక మీలాంటి వాళ్ళు పిలిస్తే మీకు భోజనం పెట్టడానికి కూడా అక్కడ ఎవరు ఉండరు. అందుకోసం బుధవారానికి జరిపారు. నాకు చాలా చాలా కోపం వచ్చింది. సరే వాళ్ళు నా గురించి ఏమన్నా అనుకుంటే నాకు అనుకున్నారు, కానీ నాకు చాలా కోపం వచ్చి చెప్పాను నేను. ఏంటంటే అయ్యా దీని పేరేంటి అసలు? ఈ సంఘ సమాజ కూడికి పేరు నెలలో 2వ గురువారం సంఘ సమాజం. మరి ఈరోజు ఏ వారం? బుధవారం. మరి నువ్వు ఎందుకు పెడుతున్నావు బుధవారం? వాళ్ళు ఎవరు లేకపోతే ఒక్కడొస్తే పెట్టు, నువ్వు ఒక్కడే నిలబడి పెట్టు. మరి వాళ్ళందరూ లేకుండా ఎలా? పోనీ అని మేము బుధవారం పెట్టినాం. నేను కూడా వెళ్ళిన వాక్యం చెప్పడానికి కాడికి, అక్కడ 10 మంది కూడా లేరు. ఇప్పుడు చెప్పండి, రాని వాడి కోసం రోజు ఎందుకు మార్చుకోవాలి? మన దగ్గర జరిగింది, కఠినంగా అమలు చేస్తుంది. నేను లేకపోయినా ఇది జరిగింది. ఇక్కడ మీ అందరి మధ్యలో రుజువులు ఇవన్నీ. మేము చెన్నై పోవడానికి మేము ఆ రోజే పోవాల్సిన టికెట్లు వేసుకుంటే ఇక్కడ సత్యానంద గారితో వాక్యం చెప్పించి జరిగించినాడు. ఇక్కడ చివరి గురువారం జోరు వర్షం పడుతున్నా కూడా ఇక్కడ సంఘ సమాజ కూడిక జరిగింది. ఇప్పుడు నేను అడిగాను, ఇప్పుడు అయ్యా నన్ను నువ్వు వాక్యం చెప్పు రా అని పిలిచిన తర్వాత నేను వస్తూ బయలుదేరుతుంటే నో ఈరోజు కాదు రేపు అని అన్నాం అనుకో, నేనేం ఫీల్ అవుతాను అని అడిగాను. నేను నన్ను రమ్మన్నావు ఈరోజు వాక్యం చెప్పడానికి, కానీ తీరా అనుకూలంగా లేదు రేపు రా అన్నాం అనుకోండి, నేనేం ఫీల్ అవుతాను? ముందు వినాలని చెప్తున్నా. దీంట్లో సీనియర్ ఖచ్చితంగా వింటాడు. లేసం నేనేం ఫీల్ అవుతాను సార్? వీళ్ళ క్రమశిక్షణ లేదనుకుంటాను. కానీ స్థానిక సంఘంలో మొదటి బుధవారం కార్యక్రమం జరిగిద్దని నేను నిర్ణయిస్తే, ఎక్కడ 2-3 నా నామన కూడి ఉంటే మీ మధ్యలో నేను ఉంటానని యేసు ప్రభు వాగ్దానం చేస్తే, ఆయన నా దగ్గర మొదటి బుధవారం రావడానికి ముందే రెడీ అయి ఉంటాడు ఆయన. ఇప్పుడు నేను నువ్వు ఇవాళ రావద్దు రేపు రా అని అనుకోండి, యేసు ప్రభుని ఎలా ఉంటుంది? ఆలోచించండి కదా. ఎదురేసారి ఆలోచించండి మీరు. నేను మొదటి బుధవారం ఇక్కడికి నువ్వు రాని ముందే ఫిక్స్ చేసిన 5 సంవత్సరాల క్రితమే. ఆయన 5 సంవత్సరాలుగా ప్రతి నెల మొదటి బుధవారం వస్తున్నారు ఇక్కడ. నేను ఈరోజు వెళ్ళి నువ్వు ఇవాళ రావద్దు, నువ్వు రేపు రా అన్నాను అనుకో, యేసు ప్రభు ఏం ఫీల్ అవుతావు? అయ్యా ఇవాళ నాకు కుదరలేదు, నాకు ఇంట్లో పడుకోవాలి, నేను నిద్రపోవాలా, నువ్వు ఇవాళ రావద్దు, నేను రేపు పెట్టుకుంటలే అని నువ్వు యేసు ప్రభుతో అంటే ఏం జరిగిద్ది? అది మీరు నేర్చుకోవాలి. ఇవన్నీ క్రమశిక్షణకు సంబంధించినటువంటి విషయాలు. స్థానిక సంఘంలో ఉన్నాం. ఇప్పుడు మేము పాటలు పాడుతున్నాం, జిమ్మల్లో నేను అమ్మగారు పాటలు పాడుతున్నాం. అనుకోకుండా సారం వచ్చింది, పాటలన్నీ అయిపోతున్నాయి. చివరి పాట అనే లోపల కరోనా వచ్చింది. ఇప్పుడు నేను లెసన్ చెప్పడానికి లేసరికి మీరందరూ వచ్చి ఉన్నారు. మీరందరూ ఎప్పుడు రావాలి? నేను ఇలా కన్నారాతో పెద్ద పంచాయతీ చేసిన, రాత్రే పెద్ద పంచాయతీ చేసిన. ఏం చేసి ఉంటారో మీరు ఊహిస్తారు కూడా. నువ్వు లేటు రావద్దన్న, నేనే అందరిని పిలుస్తూ నువ్వు లేటుకు వస్తే నేను ఎవరికి ఏ సంజాయిషి చెప్పుకోవాలని అడిగా. నేను కోపం మీద ఏమైనా ఎత్తుకొచ్చినావు? పొద్దున్నే లేచి పట్టుకొచ్చినావు, నువ్వు రెడీగా ఉండాలి నేను బయలుదేరేటప్పుడు. ఇవన్నీ ఎందుకు చేస్తాను మీ అందరికీ? నీకు పరలోకం కావాలంటే నువ్వు క్రమశిక్షణతో ఉండబద్దుడారమై ఉన్నావు అంతే. నీకు పరలోకం కావాలంటే నువ్వు రా. ఏం పర్లేదులే, ఎవడు చూడొచ్చిందని అనుకుంటే నీ ఇష్టం. నిన్నెవడు బాగు చేయగలరు? బాగు చేయాలనుకున్నా నువ్వే, బాగుపడాలనుకున్నా నువ్వే, చెడిపోవాలనుకున్నా నువ్వే. ఈ సంగతిని ఆయన అన్ని శ్రమలు పడి కొరడా దెబ్బలు తిని అన్ని తిని ఆయన మన కోసం ఆయన ఒక మాదిరి. ఎంత మాదిరి అంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాను. ఇది ఎంత గొప్ప ధన్యత అసలు. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి 2 పాయింట్లు వెళ్ళిపోతాను నేను. 5-6 వచ్చినట్టు ఇప్పుడు చదవబడినటువంటి లేఖన భాగం కొలసీ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచ్చిన సమయము పోనీయక సద్వినియోగము చేసుకుంటూ సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచు. మనం ఏమనుకుంటామంటే కేవలం సంఘంలో ఉన్న వాళ్ళతోనే, మనం అంతా సంఘంలో ఉన్న వాళ్ళతోనే ఇలా అనుకుంటాం. కానీ మనకు వాక్యం ఏం బోధించారంటే
మనం ప్రవర్తించే ప్రవర్తన, మనం మాట్లాడే మాటలు సంఘం వెలుగుల వాడిని సంఘంలోనికి తెచ్చే విధంగా ఉండాలి. సంఘం వెలుగులు ఉన్న వాళ్ళను సంఘంలోనికి తెచ్చే విధంగా ఉండాలట. మనం అందరం వాళ్ళ ఎడల జాగ్రత్త కలిగి ఉండాలట. వాళ్ళ గురించి జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పి ఏం చెప్పారంటే, నీ మాట ఉప్పు వేసినట్టుగా, నీ మాట కృపాసహితంగా ఉండాలని చెప్పారు వాళ్ళ ఎడల నువ్వు. కానీ ఒక దురదృష్టకరమైన సంఘటన ఏం జరిగిందంటే, మన వెలుపటి వాడిని మనం బయటకు పొందడం సంగతి ఏమో కానీ, లోపల ఉన్న మనం వాడిని పోలి నడిచి వాడికి వెళ్ళిపోతున్నాడు. వాడు ఏం చేస్తే మనం అదే, మనం ఏం చేస్తే వాడిని అలాగూ చేయించుకునేలాగా మనం ఉండాలని బైబిల్ గ్రంథం బోధిస్తుంటే, వాడు బయట ఉన్నవాడు వివిధ రకాలైనటువంటి తంత్రాలతో వాడు వాడిని తీసుకొని లోపలికి వచ్చే విధంగా నువ్వు వాడితో మాట్లాడు, వాడిని ఎడల నువ్వు జాగ్రత్త కలిగి ఉండంటే, మనం ఏం చేస్తామంటే అందరు నడిచేతో మనం కూడా నడవాలని వాడు ఏం చెప్తా చేయడం పోతాం. మొన్న పంచాయతీ నాకు ఎప్పుడు పంచాయతీలేనా, మా భోజనం గారు ఆ జ్ఞాపకార్థ గుడికి జరుగుతుంటే నేను వెళ్ళి భోజనాలు తినేటప్పుడు వెళ్ళి కాసుకొని ఉన్నా అందంగా. పోయినా, నువ్వు ఇటు ఎందుకు మడిచినావు అని అడుగుతున్నావు. ఏంటి చెప్పాలి, తరతరాలుగా వస్తుంది అయ్యగారు అని. మరి తరతరాలుగా మీ తాత పోసి పెట్టుకొని ఉన్నాడు కదా, నువ్వు ఎందుకు ప్యాంట్ షర్ట్ వేసుకొని టక్ వేసుకున్నావు అని అడిగాను. తరతరాలుగా మీ తాతలు వాళ్ళందరూ చెట్ల కింద బతికారు కదా, గుడిసెలు వేసుకొని బతికారు కదా, నువ్వు ఎందుకు మంచిగా డబల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టుకుంటున్నావు, మంచి స్లాబ్లు వేసి కట్టుకుంటున్నావు, తరతరాలుగా వచ్చేదాన్ని నువ్వు ఎందుకు మారుస్తున్నావు అని అడిగిన. అది వేరు, ఇది వేరు అట. అంటే మేము ఇక్కడ మాంసం పెట్టాము, ఏడ మాంసం పెట్టాము, చికెన్ 2 రకాలు చేసాం, బగారా చేసాం, ఒక్కొక్కటి కేజీ 116 రూపాయలు బియ్యం తీసుకొచ్చి పెట్టినాం, మళ్ళీ వైట్ రైస్ పెట్టినాం, గడ్డ పెరుగు పెట్టినాం, సాంబార్ పెట్టినాం, కుండ బద్దలైందాక తిన్నావు కదా. మరి ఇస్తరాకు తీసి అడ్డు మరిచి కీడు అని వెళ్ళిపోతాను ఏందని అడిగాను. ఒకవేళ అది కీడైతే నువ్వు తినడానికి రాకూడదు కదా అని అడిగాను. నిజమే కదా, ఒకవేళ అదే కీడైనప్పుడు నువ్వు దాన్ని తినకూడదు కదా. మా ఏసవ్ గాడు అంటే మా బామ్మ అనుకున్నాడు, ఏసవ్ గాడు నారపల్లి, ఆయన చెప్తున్నాడు, అది కాదు బావా, దీన్ని ఇటు పడడం కారణం ఏంటంటే ఇంకోసారి ఇలాంటి భోజనం మీ ఇంట్లో నేను తిన్నాను చెప్పడం బాగా సంకేతం బావా అంట. అట్లయితే మా పెద్దోదిన గారు చనిపోతే రావాలి భోజనానికి అన్న, అంతే కదా. ఇప్పుడుతో పోవాలి, ఇది మళ్ళీ రాకూడదని మనిషి అంటే ఇప్పుడు మా పెద్దోదిన గారు చనిపోతే రావా భోజనానికి అన్న. ఇవన్నీ మీకు ఎందుకు నేర్పుతున్నానంటే సుమి, మన దేవునికి మహిమ కలిగే విధంగా జీవించాలి. మనమందరము మన దేవునికి మహిమ కలిగే విధంగా ఈ లోకంలో జీవించాలి. మనం చేసే పని వల్ల పక్కవాడు అనగా లోకంలో ఉన్నటువంటి అన్యుడు కూడా మన వైపు రావాలి. మనం చేసే పనులు అలాగే జీవించబడ్డారు. అందుకే అపోస్తలుడైన పౌలు ఆయన తన గురించి ఏం చెప్పుకున్నాడంటే, నేను అన్యజనులకు అపోస్తలుడు అని చెప్పాడు. ఆయన మిగతా 12 మంది లాగా ఇజ్రాయేలులో ఉన్నటువంటి 12 గోత్రాలకు ఆయన అపోస్తలుడు కాదు, ఆయన అన్యజనులకు అపోస్తలుడు. అందుకే వాళ్ళందరినీ తీసుకురావడానికి ఆయన ఎంత శ్రమ, కష్టం, అన్ని కష్టాలు శ్రమలు అనుభవించాడు. అందుకే ఇప్పుడు మనకేం చెప్పారంటే, అన్యజనుల ఎదుట, సంఘం వెలుగులు ఉన్నవారి ఎదుట నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉన్నాడు. ఎందుకంటే దినములు చెడ్డవి కనుక సమయం నువ్వు పోనీయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నీకున్నప్పుడు సమయమే, అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు నాకు 60 వచ్చింది, ఎంతకాలం ఉంటాను నేను మీతో? ఇంకా ఇప్పటికే 22 సంవత్సరాలు ఉన్నాను, కేవలం 22 సంవత్సరాలు ఉన్నా మీతో. ఇంకో 10 ఏళ్ళు ఉంటానా? ఒకవేళ ఆరోగ్యం బాగుంటే 10 ఏళ్ళు ఉంటానేమో, ఒకవేళ ఆరోగ్యం బాగలేకపోతే 5 ఏళ్ళే ఉంటానేమో. తర్వాత మిమ్మల్ని మనలోకి నడిపించేది ఎవరు? నా తర్వాత వచ్చేవాడు మిమ్మల్ని గొర్రె తోలు కప్పుకున్నటువంటి తోడిళ్ళు అంటూ వస్తారేమో. ఏం పర్లేదు, మీరు అలాగే ఉండండి, ఇలాగే ఉండండి అని చెప్పి మీ దగ్గర అంత లాభం పొందేవాడు రావచ్చేమో నా తర్వాత. మిమ్మల్ని ఎవరు కాపాడు? అందుకే ఏం చెప్పారంటే, మీ సొంత రక్షణ మీరే కాపాడుకోవాలి, మీ రక్షణ మీరే కాపాడుకోవాలి. మాలాంటి వాళ్ళు వచ్చి చెప్పడానికే మేమంతా వచ్చి చెప్పేవాళ్ళమే, కానీ చేసేది మీరే. మీ రక్షణ మీరే కొనసాగించుకోవాలి, మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి, మీ పరలోకాన్ని మీరే సాధించుకోవాలి. అందుకే నేను మీ అందరితో ఎప్పుడు నాకు చాలా గొప్ప. మన మెడికల్ షాప్ దగ్గర నాగేశ్వరరావు గారు, ఆయన పెద్ద ఆయన ఊర్లో ఒక అమ్మాయి నాగేశ్వరరావు గారు,
నేను అడిగిపోవాలి వందనాలు అయ్యగారు అన్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయి నేను కూడా వందనాలు అయ్యగారు అని చెప్పి వందనాలు సార్ అని చెప్పిన. ఆ తర్వాత నాకు ఆయన క్వశ్చన్ అడిగాడు. ఏమడిగాడంటే, నువ్వు గొక్క తిప్పుకోకుండా మాట వెనక మాట ఎలా మాట్లాడతావు అన్నాడు. నువ్వు వాక్యం చెప్పేటప్పుడు మాట వెనక మాట అంత ఫాస్ట్గా నీకు ఎలా అందుతుంది మాటలు అని అడిగాడు ఆయన. నేను అన్నాను, అయ్యా నేను వాక్యం చెప్పడానికి వచ్చేటప్పుడే చాలా నేను సిద్ధపడి వస్తాను, నేను చాలా ప్రిపేర్డ్గా ఉంటాను కాబట్టి నాకు ఇంకా మాటలు తడువుకోవాలి ఎత్తుకోవాల్సిన అవసరం రాదు అన్నాడు. ఒకవేళ అట్లా మాటలు తడువుకొని ఎత్తుకోనేవాడు ఎవరైనా ఉంటే వాడు అక్కడ ఇంట్లో సిద్ధపడలేదు కాబట్టి ఇక్కడికి వచ్చినాక తడువుకోవాల్సి వచ్చింది అన్నాడు. నువ్వు చాలా చాలా సంగతులు చెప్తుంటాము, మేము వింటుంటాం బయట. నేను వాళ్ళకి వాక్యం చెప్తుంటే వాళ్ళు చాలా ఆసక్తిగా వింటున్నారు. మళ్ళీ ఊర్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళ గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఒకవేళ ఒక ఆయన పేర్లు ఎందుకు కానీ ఒక ఆయన పేరు చెప్పి ఏమన్నాడో తెలుసా, ఈయన వాక్యం చెప్తుంటే ఫైటింగ్ చేసినట్టే ఉంటుంది. ఇంకొక ఆయన గురించి చెప్తూ ఈయన వాక్యం చెప్తుంటే ముసలమ్మలతో ముచ్చట్లు చెప్పినట్టే ఉంటుంది అన్న. ప్రియాంకని సాక్ష్యం పెట్టాను నేను అందుకే ఈరోజు. అంతా అయిపోయినాక నువ్వు చెప్పే విషయాలు ఎవడైనా నిజంగా వింటే వాడు నిజంగానే పరలోకం పోతాడని పోయాడు ఆయన. ఒక హిందూ ఊర్లో ఉన్నటువంటి ఆయన పేరు నాశనం. నాకు ఇందాక ప్రియాంక చెప్తే తప్ప తెలియదు నాకు ఆయన పేరు కూడా. ఆయన తెలుసులే కానీ ఆయన పేరు కూడా తెలియదు నాకు. అలా అన్నాడు. అనగా నేను వెంటనే ప్రియాంక దగ్గర పోయి, ప్రియాంక నాకు తెలియకుండానే నాకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు రా ఊర్లో అని. నేను చెప్పే వాక్యాన్ని వింటున్నటువంటి వాళ్ళు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు మనకు. మనం చెప్పే విషయాలన్నింటినీ ఆలోచిస్తున్నారు వాళ్ళందరూ బయట ఉండి. ఏం చెప్తున్నారో ఎలా చెప్తున్నారో వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉన్నారు. దేవుని చిత్తమై నా తరం తర్వాత రాబోయే తరంలో వాళ్ళు మార్పు పొందినా నేను ధన్యుణ్ణి. వాళ్ళు ఇప్పటికిప్పుడు మారి సంఘంలోనికి రాక్కర్లేదు. వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు ఆలోచించినటువంటి ఆలోచన విధానం ద్వారా ఆ కుటుంబంలో మార్పు వస్తే చాలు మనం చేసిన పని ధన్యకరమైనది. సంఘం వెలుపులో ఉన్నవాడి ఎడల జాగ్రత్తగా ఉండాలి. సంఘము వెలుపులో ఉన్నవారి అందరి ఎడల మనం ఎంతో జాగ్రత్తగా ఉంటే వాళ్ళని కాపాడితే పరలోకంలో నీకు జీవకిరీటం. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మనమందరం అలా ముందు కొనసాగాలి అంటే కేవలం మన ముందున్నటువంటి ఏకైక ఎజెండా ఏంటంటే మన నరాల్లో కూడా సువార్త జీర్ణించుకొని పోయి ఉండాలి. మనం చేసే పని, మనం నడిచే నడత, మనం చేస్తున్నటువంటి కార్యాలు వీటన్నిటిని బట్టి నేను అదే చెప్పాను. ఈ వారం గ్యారంటీగా చెప్తా ఏదో ఒక విషయాన్ని. మనమంతా ఈ కార్యాలు చేసినప్పుడు ఈ సమాధి కట్టడం ఈ కార్యాలన్నీ చేసినప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చి నాతో అన్నాడు, నీకు పెద్ద గుండె గారు, నిన్ను వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదా, మరి నీకు ఏం కష్టం చేశారో ఏం నష్టం చేశారో నాకు నేను చూడలేదా, నా కళ్ళతో చూసిన నేను, అయినా నువ్వు పోయి చేసినవంటే ఏంది, వేరే ఎవడైనా జాతర అసలు నువ్వు కాబట్టి చేసినావు కానీ ఎవడైనా జాతర అసలు అటైనా పోతారా అని. నేనేమన్నా అంటే నువ్వు చూడాలని నువ్వు నన్ను మెచ్చుకోవాలని చేయలేదు. నేను ఏం చేయాలనుకున్నా ముందు నాకు నచ్చాలి, అది నా దేవుడు మెచ్చాలో అందుకే చేశానని చెప్పాను. మళ్ళీ ఎవరు జనార్దనను డ్రైవర్ వేసుకోమంటున్నారు. ఆ రోజు పంచాయతీ చేసింది వాళ్ళు లేదు దీంట్లో మైక్ లేదు, కరెంట్ లేదు, కనపట్లేదా, ఏం లేదు, కరెంట్ లేదని కనపట్లేదా, ఒకవేళ కరెంట్ ఉన్నా ఏం కాదు నాకు తెలుసా, నీకు వాళ్ళు ఎలా ఏం కాదు నాకు. అర్థమైందా నీకు? వాళ్ళిద్దరు వచ్చి అంటున్నారు నన్ను, వాళ్ళిద్దరు పంచాయతీ చేసిందే వాళ్ళిద్దరు నా మీద, నన్ను నిలబెట్టిందే రోడ్డు మీద వాళ్ళిద్దరు, వాళ్ళు వచ్చి ఇది అంటున్నారు నన్ను. చాలామంది అన్నారు, ఇంకా పేర్లు ఎందుకులే కానీ. నేను మళ్ళీ చెప్తాను మీకు, లోకానికి మనకు తేడా ఉండాలి. లోకానికి మనకు తేడా ఉండాలి. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఉన్నట్టే మనం ఉంటే మనం దేవుని బిడ్డ ఎలా అవుతాం? మనం ఎలా దేవుని బిడ్డలుగా ఎంత పడతాం? లోకంలో అందరూ నడిచే నడతా, నేను నడిచి వాడి మీద నాకు కోపం ఉంది కాబట్టి నేను వాడితో కోపంతో ఉండి, వాడికి నా మీద పగ ఉంది కాబట్టి నేను వాడితో పగతో ఉంటే వాడికి నాకు తేడా ఏముంది? ఇంకా నేను దేవుని బిడ్డను ఎలా అవుతాను? వీళ్ళందరూ మెచ్చుకోవాలని మాత్రం చెయ్యను నేను. ఎదురే సార్, మనుషులు మెచ్చుకోవాలని వాళ్ళ మెప్పు కోసం చెయ్యను నేను కేవలం నన్ను నేను మెప్పించుకోవడానికి, నా దేవుని మెప్పించడానికే చేస్తాను.
నిన్న ప్రవీణ్ గారు తెలుసు అదే అంటే సంబంధం బాగా వచ్చిందని, భోజనాలు బాగా పెట్టించినవని, నువ్వు చాలా మంచి పనులు చేసినావు, అందరూ అంటున్నారు నన్ను అంటున్నావు అని. నిన్న టీ పోసి నాకు నిన్న మేము వచ్చినాం కదా మొన్న సాయంత్రం ప్రవీణ్ అంటున్నారు. నేను ఎవరు మెచ్చుకోవాలని చెప్పని ఇవన్నీ నేను మెచ్చుకోవాలని నేను చేయను. అసలు దేవుడే మనందరినీ దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటాను. దేవుడు మన గురించి మెచ్చితే పరలోకం ఇచ్చేస్తాను. మనం ఆ పరలోకం సంపాదించడానికే నేను ఈ భూమి మీద ఏదైనా సరే వాడు ముఖం మీద ఉమ్మేసినట్టు తుడుచుకొని పోతాను. ఎందుకంటే నేనేంటో నాకు తెలుస్తుంది, నా గురించి అందరికీ తెలుసు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను నేను. అందుకే మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను నేను ఇప్పుడు. మార్క్స్ వార్త 9:50 దగ్గర ముగించేద్దాం ఈ వాక్య భాగాన్ని. మార్క్స్ వార్త 9:50 చదవండి ఒకసారి, ముగించేద్దాం ఇక్కడ. మార్క్స్ వార్త 9:50. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన దానికి సారము కలుగును? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకటితో ఒకటి సమాధానం అడిగింది. ఉప్పు సారమైనదైతే దానివలన ఎవరికైనా మెప్పు కలుగుతుంది, కానీ అదే ఉప్పు నిస్సారమైతే ఏంటి లాభం దానివల్ల? ప్రతి కూరలో వేసుకోవడానికి, ప్రతి వంటకాలు వేసుకోవడానికి ఉప్పు చాలా అవసరమే. అదే అన్నిటికంటే విలువైనది. అది అన్నిటికీ రుచి కలిగించేది ఉప్పే. ఆ ఉప్పులో సారం ఉన్నంతసేపే దాని విలువ. ఆ ఉప్పులో సారం లేకపోతే యేసుప్రభు ఏం చెప్పారు? దాన్ని ఏం చేస్తారట? బయట పారవేయబడి మనుషుల చేత తొక్కించబడుతుంది అని చెప్పారు. నువ్వు అలా ఉప్పులా ఉండాలనుకో. బయట ఉన్నటువంటి అన్యజనుల ఎదుట యేసుప్రభు చెప్పినట్లుగా మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపజేయండి. మిమ్మల్ని వచ్చేయండి. లోకంలో ఉన్నటువంటి వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపజేసి వాళ్ళందరినీ దేవుని వైపు అనగా క్రీస్తు సంఘంలోనికి వచ్చే విధంగా వాళ్ళందరినీ మీరు మార్పులోనికి నడిపించాలని దేవుడు కోరుకుంటున్నారు మనందరినీ. మనం అలాగే జీవించబద్ధులమై ఉన్నాం, అలాగే జీవించబద్ధులమై ఉన్నాం. అదే అపొస్తలుడైన పౌలు మాదిరి మనందరం. పౌలు గారు పడ్డటువంటి కష్టాలు, ఆ శ్రమలు మనందరికీ ఎందుకు రాయబడి ఇయ్యబడి ఉన్నాయంటే మనమును అలాగూ జీవించి పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని, మనతో ఉన్నటువంటి వాళ్ళందరినీ పరలోకానికి నడిపించాలి. అంతే. అందుకే మళ్ళీ చెప్తున్నాను, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, కొత్త సంవత్సరం వచ్చేస్తుంది, మార్పు పొందుదాం. పాటలు అందరం కలిసి పాడదాం. ఏదో సోలో సాంగ్స్ పాడడానికి కాల్సి ఇది అంతా దేవుని మహిమపరచడానికి. ముందున్న వాళ్ళు బాగా పాటలు పాడే వాళ్ళ దగ్గర మైకులు పెడదాం, వెనుకున్న వాళ్ళందరూ వాళ్ళతో కలిసి పాడేద్దాం అందరం కలిసి. మన దేవునికి తెలుసు మన స్వరం ఏంటో, మన దేవునికి తెలుసు మనం ఎంతకాలం పాడగలమో. స్వరం ఇచ్చినటువంటి దేవునికి మనం ఏం పాడతామో తెలియదా? థ్యాంక్ యూ. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించురా. మీ అందరూ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను రెండు సంగతులు. లోకంలో ఉన్న వాడి ఎదుట మన వెలుగు ప్రకాశింపజేయాలి, వాడిని కూడా మనం పరలోకానికి నడిపించేయాలి, సంఘంలో సభ్యుడిగా చేర్పించాలి. అలా చేర్పించాలంటే ముందు మన నడత, మన మాట, మన క్రియ ప్రతిదీ కూడా వాడి ముందు ఒక రోల్ మోడల్లా ఉండాల్సిందే. థ్యాంక్ యూ. మనందరం అలాగే జీవిద్దాం. కొత్త సంవత్సరం రాబోతుంది. కొత్త మార్పులతో మన దేవునికి మరీ దగ్గరగా ఉండే విధంగా, దేవునితో కలిసి ఎక్కువ సమయాన్ని గడిపే విధంగా మనం అందరం నిర్ణయాలు తీసుకుందాం, అమలు చేద్దాం, దేవునికి సంతోషం ఆనందం కలగజేద్దాం. థ్యాంక్ యూ మీ అందరికీ. థ్యాంక్ యూ.